ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమ్మ నమస్కారం. నమస్తే సంగీత. అమ్మ, అంటే కొన్ని పరిస్థితుల కారణాల వల్ల మనిషి ఏదో ఒక దారిని ఎంచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అవును అవును. అయితే మనము చూసుకుంటే ఆడపిల్లలు ఇంటి పోషణార్థం అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదన్నా కారణాలు అయి ఉండొచ్చు. దానివల్ల తల్లిదండ్రులకు దూరంగా వచ్చేసి బస్తీలు బస్తీ మన సిటీకి రావడమో, లేకపోతే ఇంకొక చోటుకి వెళ్ళడమో, అలా ఎవరి ఆర్థిక స్తోమతను బట్టి వాళ్ళు రూములలో స్టే చేయడమో, లేదు అనుకుంటే హాస్టళ్లలో ఉంటే అన్ని సౌకర్యాలు ఉంటాయి అని చెప్పేసి అనుకోవడము. ఇలాంటి నేపథ్యంలో అమ్మాయిలు ఇక్కడికి వస్తారు, అంత బానే ఉంటది, జాబుల కోసం తిరుగుతూ ఉంటారు. ఆర్థిక పరిస్థితి ఏమో రోజు రోజుకి బలహీన పడుతూ ఉంటది. అంటే ఏం చేయలేని సిచ్యువేషన్ కి వస్తూ ఉంటారు. అలాంటి టైంలలో కొన్ని తప్పుడు మార్గాలను ఎంచుకోవడం అనేది జరుగుతుంది. ఎవరో ఒకరు పరిచయం అవడం, ఇవన్నీ వాళ్ళు తేలిగ్గా మారిపోయి తప్పుడు తోవలోకి వెళ్లే దారులు ఎంచుకోవడం, దీన్ని మనం ఎలా చూసుకోవచ్చు అంటారు? తప్పుడు తోవలోకి వెళ్ళిపోవడం అది చాలా ఈజీ. అంటే ఒకటి ఏంటంటే ప్రధానంగా కొంతవరకు పావర్టీ కావచ్చు. అంటే వాళ్ళ పేదవాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ వీళ్ళకి ఖర్చులు భరించలేరు, వీళ్ళ కాలేజీ ఫీజులు అవన్నీ వాళ్ళు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళు వాళ్ళని డబ్బులు పంపించండి అని అడగలేరు, డబ్బులు కావాలి. సిటీలో ఉంటున్నారు కాబట్టి రూమ్ రెంటో హాస్టల్ రెంటో కట్టాలి. ఈ ఖర్చులన్నీ ఎలా పెడతాయి? వీళ్ళకి అందుబాటులో అంటే తేలిగ్గా దొరికే మార్గం ఏంటంటే, అనకూడదు, పచ్చిగా ఉంటుంది మాట్లాడితే, శరీరాన్ని అమ్ముకోవటం. అదొక్కటే వీళ్ళ దగ్గర అందుబాటులో పెట్టుబడి అక్కర్లేకుండా చేసే బిజినెస్ ఏదైనా ఉంటే ఇదొకటే. ఏం పెట్టుబడి, ₹1 పెట్టుబడి ఉండదు కదా దీనికి, ఏమీ పెట్టుబడి పెట్టక్కర్లా. సరే, అలా అలా అలవాటు అవుతారు. అలా ఎలా అలవాటు అవుతారంటే, వీళ్ళ ఫ్రెండ్ ఎవరన్నా ఉంటే చెప్పచ్చు. ఒకటి, నేను ఇలా చేస్తున్నాను, నువ్వు కూడా కావాలంటే వాడిని పరిచయం చేస్తాను. వాడిని బ్రోకర్ అనాలో ఏమనాలో తెలియదు, కోఆర్డినేటర్ అనాలో. వాడికి నువ్వు నెంబర్ ఇచ్చేస్తే వాడే నీకు క్యాండిడేట్ని పంపించేస్తాడు అని అనేటువంటి సందర్భాలు ఉన్నాయి. సరే, అమ్మాయిని ఏదో ఈ అమ్మాయి తెలియదు కాబట్టి అమ్మాయిని అడుగుతుంది, నాకు కూడా వాడిని పరిచయం చేయని. అది వాడిని పరిచయం చేస్తుంది, వాడి నెంబర్ ఇస్తుంది, వాడు మాట్లాడతాడు. నీకేం భయం లేదమ్మా, నీకు మంచి ఆదాయం వచ్చే మార్గం నేను చెప్తాను, నీ నెంబర్ నాకు ఇచ్చావు కదా, నేను అవసరాన్ని బట్టి నేను ఆ క్యాండిడేట్ నెంబర్ నీకు ఇచ్చి మాట్లాడిస్తాను, మీ ఇద్దరు మాట్లాడుకోవచ్చు, నీకు ఇంత వస్తుంది, నాకు అందులో ఇంత % కమిషన్ వస్తుంది అని చెప్తాడు. ఇప్పుడు అవి ప్రతి విషయంలోనూ ఉన్నాయి. ఇప్పుడు డ్రైవర్లు ఉన్నారనుకో, నాకు డ్రైవర్ దొరకడు, ఇప్పుడు నాకు డ్రైవర్ లేడు, ఏజెన్సీకి ఫోన్ చేశాను, వాడు నాకు డ్రైవర్ని పంపించాడు, వాడికి 600 ఎంతో నేను ఇస్తాను, అందులో 100-200 పంపించినందుకు వాడికి కమిషన్ పోతుంది, 400 వీడికి వస్తుంది. 400 వస్తుంది కదా, 100 పోతే ఏమని వాడు అనుకుంటాడు కదా, అంతే కదా. వాడికి ఇంట్లో కూర్చొని వాడు బిజినెస్ చేస్తున్నాడు కదా, ₹100 వస్తుంది కదా, కాలు కదపకుండా అని వాడు అనుకుంటాడు. ఈ అండర్స్టాండింగ్తో వెళ్ళిపోతుంది. అలాగే ప్రతి విషయంలోనూ ఉన్నట్టే ఈ విషయంలో కూడా ఉంటారు. వాడు ఏం చేస్తాడంటే, ఈ అమ్మాయికి ఇలా కావాలన్న వాళ్ళకి ఒక గ్రూప్లో పెట్టుకుంటాడు. ఆ గ్రూప్లో మగాడోడో వీడికి ఖాళీ చేస్తాడు, నాకు ఎవరైనా అమ్మాయి కావాలి అని. అప్పుడు వీడు ఆ కాంటాక్ట్ నెంబర్ ఈ అమ్మాయితో మాట్లాడి ఇక కాంటాక్ట్ నెంబర్ ఇస్తాడు. వాళ్ళు మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్న తర్వాత వాళ్ళిద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చాక ఎక్కడ కలవాలి, అది పెద్ద సమస్య కదా. ఎక్కడ కలవాలన్నప్పుడు ఒక హోటల్లో రూము ఏదో అమ్మాయి ఏదో చెప్తుంది, పలానా చోట కలుద్దాము, పలానా చోట నువ్వురా, నేను అక్కడికి వస్తాను అంటాడు. అక్కడ వీళ్ళు కలుస్తారు, అక్కడ రాత్రికి ఎంజాయ్ చేస్తారు. ఆ అమ్మాయికి వాడు ఏదో కొంత డబ్బు ఇస్తాడు, వీడి కమిషన్ వీడికి ఇచ్చేస్తుంది, మిగతా డబ్బు ఈ అమ్మాయి దగ్గర ఉంటుంది. దీంతో పరీక్ష ఫీజో కాలేజీ పుస్తకాలు ఈ అమ్మాయి అవసరం తీరుతుంది. సో అంచేత ఈ అమ్మాయికి ఏమనిపిస్తుంది అంటే, ఇది చాలా ఈజీ మార్గం, డబ్బులు సంపాదించడానికి ఈజీ మార్గము, పెట్టుబడి లేని మార్గం ఏంటంటే ఇది అని ఈ అమ్మాయికి అర్థమవుతుంది. ఓహో, ఇది నేను ఇలా ఈజీగా చెయ్యొచ్చు అని. ఇలా ఈ అమ్మాయి ఒకసారి బాధ అనిపిస్తుంది దిగినప్పుడు, రెండోసారి బాధ అనిపిస్తుంది, మూడోసారి అలవాటు అయిపోతుంది. ఏదైనా ఒకసారి చేస్తే పొరపాటు, పదే చేస్తే అలవాటు, ఇందాక చెప్పినట్టుగా. అలా ఈ అమ్మాయి బిజినెస్ పెరుగుతూ ఉంటుంది, వాడు ఈ అమ్మాయికి పంపిస్తూ ఉంటాడు, ఈ అమ్మాయి ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది. ఇన్కమ్ పెరిగిన కొద్దీ ఈ అమ్మాయి కోరికలు కూడా పెరుగుతాయి కదా. మరి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాలంటే అట్రాక్షన్ ఉండాలి కదా, మంచి బట్టలు కట్టుకోవాలి కదా. ఇలా కోరికలు పెరుగుతూ చేతి నిండా డబ్బు వస్తున్న తర్వాత ఈ అమ్మాయికి గ్రూప్లో అంటే కస్టమర్స్ పెరిగిన తర్వాత ఇక ఆ కాంట్రాక్టర్, ఆ బ్రోకర్, వాడు అవసరం తీరిపోతుంది. వాడి నుంచి బయటకు వచ్చేసి ఓ సిమ్ తీసుకుని, డ్యూయల్ సిమ్ ఫోన్లు ఉన్నాయి కదా ఈ రోజుల్లో, ఓ రెండో సిమ్ ఈ బిజినెస్ కోసం ప్రత్యేకంగా ఒక సిమ్ వేసుకుంటుంది. ఆ సిమ్ తోటి వాళ్ళతో మాట్లాడుతుంటుంది. పర్సనల్ సిమ్ ఒకటి ఉంటుంది, పేరెంట్స్తో మాట్లాడేది. ఈ బిజినెస్ కోసం మాట్లాడే సిమ్ ఉంటుంది. ఈ సిమ్ నెంబర్ ఇస్తుంది ఆ గ్రూప్లో వాళ్ళందరికీ. ఆ గ్రూప్ని తయారు చేసుకుంటుంది. అందులో ఎప్పుడు ఎవరు కావాలంటే వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు. ఈ అమ్మాయి టైంని బట్టి నాకు ఇవాళ కుదురుతుంది, లేదా ఇవాళ కుదరదు, రేపు కుదురుతుంది, ఏదో టైంలో అడ్జస్ట్ చేసుకుంటుంది, పెడుతుంది. అమ్మాయి పని అమ్మాయికి అయిపోతుంది, అమ్మాయి డబ్బులు వచ్చేస్తున్నాయి. ఇలా అందరూ చేస్తారంటలా, జరుగుతున్న పరిస్థితులు ఇవి.
అంటే చాలా మంది ఒప్పుకోరు కానీ అంటే ఇది బహుశా ఇది చూడడానికి కూడా ఇష్టపడరేమో అమ్మాయిలు ఇలా అంటున్నారు అని. కానీ నిజాలు ఇవి, ఇందులో ఏది అబద్ధం కాదు. అందరు చేస్తున్నారు అంటలా నేను, కొంతమంది మాత్రం ఇలా బిజినెస్ చేస్తున్నారు. ఎవరో ఒక అమ్మాయి మాట్లాడింది కూడా ఇదే దాంట్లో, నాకు వేరే మార్గం లేదండి, నన్ను ఏం చేయమంటారు. ఒక అమ్మాయి ఎవరో నన్ను కాంటాక్ట్ చేసింది. అమ్మాయి చెప్పిన మార్గం ఏంటంటే, నాకు వేరే మార్గం లేదు బ్రతకడానికి, నాకేం చేత కాదు, నాకు పని చేత కాదు, నేనేం చేయను. ఉళ్ళమ్ముకునే బదులు కష్టపడి నువ్వు పని చేయొచ్చు కదా అంటే, 40-50 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు నేను పని చేయలేనని, ఎంత కష్టం, నా వల్ల కాదు, ఇది ఓ గంట కళ్ళు మూసుకుంటే ఈ పని తేలిగ్గా ఉంది కదా అనిపిస్తుంది. డబ్బులు ఎక్కువ సంఖ్యలో మరి డబ్బులు ఇందులో వస్తాయి. సమస్యలు కూడా ఉంటాయి కదా అమ్మా, అంటే వాడు ఎలాంటి వాడు, వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడో, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదా, మరి ఇవన్నీ ఎలా? అంటే రిస్క్ ఉంటుంది, కానీ ఏ పనైనా చేయాలంటే ఒక రిస్క్ ఉండాలి కదా. ఆ రిస్క్కి ఇష్టపడే పెడతారు. అంత ప్రమాదం వచ్చినప్పుడు చూద్దాంలే అని. చాలా అందరూ అలా ఉండకపోవచ్చు కదా. ఇప్పుడు ప్రాస్టిట్యూట్స్ ఉన్నారంటే వాళ్ళ దగ్గరికి వచ్చే ప్రతి మగవాడు దుర్మార్గుడే అవుతాడని రూల్ లేదు కదా. లేదులే. అంచేత వీళ్ళు కూడా అలాగే రిస్క్ తీసుకునే చేస్తారు. అలాంటి పరిస్థితి వస్తే ఒకవేళ వాడు కూడా బుక్ అవుతాడు కదా. ఈ అమ్మాయి బుక్ అయింది అనుకో, ఈ అమ్మాయితో పోలీసులు కంప్లైంట్ చేస్తే వాడిని బుక్ చేస్తారు, ఇద్దరిని పట్టుకుంటారు కదా. అంచేత ఆ భయం వాడికి ఉంటుంది కాబట్టి ఎక్కువ కాలేజీ స్టూడెంట్స్, వీళ్ళకి రిస్క్ లేని పని ఏంటంటే కాలేజీ స్టూడెంట్స్ని తీసుకుంటారు. అలా తీసుకున్నప్పుడు వాడు ఈ అమ్మాయికి డబ్బులు ఇచ్చేస్తాడు, వాడు పని చేసుకుంటాడు, వాడు వెళ్ళిపోతాడు. అలాగే సాఫ్ట్వేర్ వాళ్ళు ఎంప్లాయీస్ వాడు పని వాడు చేసుకుని వెళ్ళిపోయేలాంటి ఆ నమ్మకం వీళ్ళకు ఉన్నప్పుడు వాడిని తీసుకుంటారు. అది తీసుకున్నప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వీళ్ళ డబ్బులు వీళ్ళకి వచ్చేస్తున్నాయి, వీళ్ళకి ఇన్కమ్ వస్తుంది. ఆ తప్పు చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు కష్టపడ్డదంతా ఏమి గుర్తురాదమ్మా? తప్పు అని అనిపించదుగా అసలు. నా అవసరం కోసం నేను చేసాను. ఇప్పుడు హత్య చేసేవాడు అది హత్య తప్పు అనుకుంటాడా? వాడు అనుకోడు. వాడు ఇలా చేశాడు కాబట్టి నేను వాడిని చంపా. ఇవాళ ఎక్కడ పేపర్లోనే చూశాను, 2 సీనియర్ సిటిజన్స్ని వాళ్ళ డ్రైవర్ చంపేశాడు. వాడు ఎన్నాళ్ళ నుంచో వాళ్ళ దగ్గర డ్రైవర్గా ఉన్నాడు. వాళ్ళు ముసలాళ్ళు కదా, తిడుతూ ఉంటారు వాడిని. ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు తిడుతూ ఉంటారు. వాడికి విసుగు వచ్చింది, వీళ్ళు తిడుతున్నారని విసుగు వచ్చిన తర్వాత చివరికి ఒకసారి వాడు కోపం వచ్చి వాడు ఉద్యోగం మానిపించేశారు. వాడిని నువ్వు మాకు చేయక్కర్లేదు పో అన్నారు, వాడిని పంపించేశారు. ఆ తర్వాత వాళ్ళ ఇల్లు కూడా మారి వేరే అపార్ట్మెంట్లోకి వెళ్ళారు. వాళ్ళ ఈనాడు పేపర్లో అనుకుంటా వచ్చింది, వేరే ఫ్లాట్లోకి వెళ్ళారు. వాళ్ళు ఇల్లు కూడా మారిపోయారు. అయినా 7 నెలల తర్వాత వీడు వాళ్ళ మీద కోపం పెరిగి 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 వీళ్ళు నా ఉద్యోగం తీసేశారు, నాకు ఆదాయం లేకుండా చేశారనే కోపం వచ్చి ఇంకోటి ఫ్రెండ్ ఎవరిదో సాయం తీసుకుని వాళ్ళిద్దరూ కలిసి ఆ ఫ్లాట్కి వెళ్ళారు. జనరల్గా సెక్యూరిటీ ఉంటారు, వాళ్ళు పంపించరు వాళ్ళని అడగకుండా. మరి సెక్యూరిటీ ఎలా పంపించారో వాళ్ళు నాకు చాలా తెలుసు, నేను వాళ్ళ దగ్గర పనిచేశాను, ఒకసారి వాళ్ళని కలవడానికి వచ్చానంటే వాడు ఎలా ఊరుకున్నాడో వాళ్ళకి చెప్పకుండా వీళ్ళని పంపించాడు. అబ్బా. ఇద్దరు పైకి వెళ్ళారు. ఎవడో అయితే వీళ్ళని చంపాలనుకున్నాడో వాడు వాళ్ళని చంపేశాడు. వీడు బురకా వేసుకుని వెళ్ళాట మొదటి వాడు. వాళ్ళని చంపాలనుకున్న డ్రైవరు బురకా వేసుకుని వెళ్ళాడు గుర్తు తెలియకుండా. రెండోవాడు టోపీ పెట్టుకుని వెళ్ళాడు, టోపీ కిందకి లాక్కొని ముఖం కనపడకుండా. కొంతసేపు ఆగి ఈ టోపీ పెట్టుకున్నవాడు బయటకు వచ్చేసాడు. ఆ తర్వాత చాలా సేపటికి ఆ బురకా వేసుకున్నవాడు కూడా బయటకు వచ్చేసాడు. వాళ్ళు చచ్చిపడి ఉన్నారు, ఎవరికీ తెలియదు కదా. మళ్ళీ మొన్నాడు ఏ పని మనిషి వచ్చి తలుపు కొడితే కదా తెలుస్తుంది. అంతే. ఏమిటి కారణం అంటే ఏం లేదు, వాళ్ళు తిడుతున్నారని. అంటే ఇప్పుడు నేనున్నా, నాకు చాలా కోపం ఎక్కువ. ఏదైనా వస్తే డ్రైవర్ని తిడితే అది చూసా కనిపించేది, అమ్మో మనం కూడా జాగ్రత్తగా ఉండాలి, ఇష్టం వచ్చినట్టు తిట్టకూడదు అని. అంచేత అంటే తీసేశారు ఉద్యోగాల్లోంచి అన్న విషయమే వాడికి కనపడింది, కానీ నన్ను ఎందుకు తిడుతున్నారు అన్నది ఆలోచించాల. తప్పు చేస్తేనే కదా తిడతారు, ఊరికే తిట్టరు కదా. ఉద్యోగాల్లోంచి తీసేశారు, నీ పని నచ్చకే కదా తీసేశారు అని ఆలోచించడు వాడు. ఆ యాంగిల్లో ఆలోచించాడు, నన్ను తీసేశారు ఇది ఒకటే, ఎందుకు తీసేశారనే ప్రశ్న వాడికి రాదు అసలు. నన్ను ఎందుకు తీసేయాలి, నన్ను తీసేశారు అంతే, అదొకటే కోపం. ఆ కోపంతో ఉద్యోగంలో వాళ్ళు ముసలాళ్ళని చంపేశాడు. చంపేసి కూడా సాధించింది ఏంటి, దొరికిపోతే తీసుకెళ్లి స్టేషన్లో పడేస్తే జీవితకాలం భరించాలి కదా, తప్పదు అంతే. అలాగే ఇది కూడా ఏంటంటే, డబ్బులు సంపాదించుకోవడానికి చాలా సులువైన మార్గం ఏంటంటే శరీరాన్ని అమ్ముకోవడం. ఆడదానికి అందుబాటులో ఉన్నది రూపాయి పెట్టుబడి అవసరం లేనిది. అలా అయిపోయారు ఈ రోజుల్లో. తప్పు ఒప్పు పైగా ఏం చేస్తాం, మరి మా పొట్ట గడవాలి కదా అంటారండి. నీ పొట్ట ఉన్నాయి కదా అమ్మా, ఇప్పుడు ఇళ్ళల్లో పని చేసుకోవచ్చు. నేను చేయలేను, నాకు 50 ఏళ్ళు వచ్చేసి, నేను 40 ఏళ్ళు దాటిపోయాయి నాకు, నేను చేయలేను, అంత కష్టం నేను పడలేను. ఇది ఈజీగా ఉంది, అది రోజంతా కష్టపడితే 10,000 వస్తాయి. అలా చేయడం కంటే ఎక్కడైనా గుడి దగ్గర కూర్చొని అని అనిపిస్తుంది. ఒకప్పుడు అనిపించేది అలాగా, గుడి దగ్గర కూర్చొని అడుక్కుంటే నయ్యం, ఎందుకంటే 4 ఏళ్లలో పాచి పని చేసుకుంటే నయ్యం అని ఒకప్పుడు మాట. ఇది పాచి పనులు గీచి పనులు ఎవ్వరూ ఇష్టపట్టాలి. ఇప్పుడు మా దగ్గర తోటగడలో 50 ఏళ్ళు దాటిన వాళ్ళు వస్తారు, ఫ్రీ ఇస్తాం. మెయిడ్స్ అలాంటి వాళ్ళు, డబ్బు లేని వాళ్ళకి ఫ్రీ మెంబర్షిప్ ఇస్తే వాళ్ళు మరి టాయిలెట్ లేకపోతే యూరిన్ పాస్ చేయడం కూడా సరిగా రాదు వాళ్ళకి, కిందంతా గలీజ్ చేస్తారు. వాళ్ళు కూడా ఆటో వాడిని చేసుకోవడానికి ఇష్టపడరు.
చేసేది సర్వెంట్ మెయిడ్ ఉద్యోగము, నీకు ఆటో వాడు పనికిరాడా అని నువ్వు అన్నావు అనుకో, వాళ్ళకి ఎంత కోపం వస్తుంది కోపం తెలుసా? వస్తది. ఎన్నాళ్ళు బతుకుతామో ఈ కూలి పని చేసుకుంటూ? నేను పని చేయడానికి పెళ్లి చేసుకోవట్లా, ఇక్కడి నుంచి నేను అంట్లు తోమను, పనికి వెళ్ళను, నేను హాయిగా ఇంట్లో కూర్చుంటా, ఇష్టమైతే ఆయన వండి పెడతా అంతే. ఆటో వాడిని చేసుకో రాదా అంటే ఒక అమ్మాయింది, ఏం సంపాదిస్తారండి ఆటో వాడు, 30,000 సంపాదించరు, నెలంతా కష్టపడితే ఏం తీరుతాయి నా సరదాలు? వాళ్ళకు కూడా కార్లలో తిరగాలి, మంచి మంచి బట్టలు కట్టుకోవాలి, ఈ సరదాలన్నీ వాళ్ళకి ఉన్నాయి. ఏం మాకు ఉండకూడదా? మేము మనుషులం కదా అని ఎదురు దెబ్బలాడతారు. నువ్వు అడగడానికి అమ్మాయిలతో పోటీ పడుతున్నారు ముసలి వాళ్ళు కూడా. నువ్వు అసలు అడగడానికి లేదు. ఏం మేము మనుషులం కదా, మాకు సరదాలు ఉండవా? నీ సరదా ఉంటుంది కానీ స్తోమత అనేది ఒకటి చూసుకోవాలి కదా. చూసుకోవాలి కదా. నాకు కూడా కాలేజీ లెక్చరర్ అయితే బాగుంటుంది, కానీ లెక్చరర్ 5 క్లాసులు చదవు, నీకు అప్లికేషన్ రాయడం రాదు, నిన్ను చేసుకుంటాడా నా ఆలోచన ఎందుకు రాదు? ఇప్పటికీ నన్ను వేధించే ప్రశ్న అది. వాడికి నీకు వాడు నచ్చాడు బాగుంది, వాడికి కూడా నువ్వు నచ్చాలి కదా. ఆ ప్రశ్న లేదు, నాకు వాడు నచ్చాడు అంతే, వాడు ఆదాయం నచ్చింది అంతే. స్కూటర్ మోటార్ సైకిల్ వాడికి కూడా ఇష్టపట్టాలి, అందరూ కార్లే, మోటార్ సైకిల్ కూడా వద్దు మాకు, కార్లలో తిరిగేవాడు కావాలి. కార్లలో తిరిగేవాడు కొంగు ఎగదొప్పుకు నీకు మాట్లాడడం రాదు, నువ్వు ఎక్కడికైనా వెళితే ప్రపంచంలో నిన్ను భార్యగా ఎలా పరిచయం చేస్తాడంటే అది అనవసరం. ఆ ఆలోచన లేదంతే. మాకు సంబంధించినంత వరకు మా వైపు ఆలోచనే. అదే విధంగా వీళ్ళు కూడా అంతే. మాకు పెట్టుబడి లేని బిజినెస్ ఇది, మాకు డబ్బులు వస్తున్నాయి, మేము సుఖంగా ఉన్నాం. ఇష్టమైతే కొంత డబ్బు ఉద్యోగం చేస్తున్నానమ్మా అని చెప్పి మా వాళ్ళకి పంపిస్తాం, లేదా కాలేజీలో చదువుకునే అమ్మాయిలు అయితే చదువుకుంటున్నామని చెప్తాం, ఇంకో 2 ఏళ్ళు ఎక్కువ పొడిగించుకుంటాం. ఈ బిజినెస్ బాగుంది, దానివల్ల మన అవసరాలు తీరుతున్నాయి, మన కోరికలు తీరుతున్నాయి, మన జలసాలు చేయగలుగుతున్నాం. ఏమమ్మా మరి రేపటి ఫ్యూచర్ లో అనుకోకుండా అసలు ఎవరి దగ్గరికి అయితే వెళ్ళారో వాడే ఎవడో ఒకటి ఆవిడ చేసుకోబోయే అప్పుడు అన్న థాట్ అయితే రాదంటారా వాళ్ళకి? ఇప్పుడు వీళ్ళకి సపోజ్ నువ్వు చెప్పినట్టు పెళ్లి సెటిల్ అయింది, ఆ పెళ్లికి వాడి ఫ్రెండ్స్ వచ్చారు, వాడి ఫ్రెండ్ ఎవరో చూసి ఒరే ఏమైతే నేను వెళ్ళాను రా మొన్న అంటే నీ భవిష్యత్తు ఏంటి? అదే అడుగుతున్నా. ఆ భయాలు లేవు, రేపటి సంగతి రేపు ఆలోచిద్దాం. వాడు కూడా చెప్పకపోవచ్చు, నాకెందుకులే వీళ్ళ ఫ్యామిలీలో కష్టాలు కలగడమా అని అనుకోవచ్చు. ఒకవేళ చెప్పాడు అనుకో, వాడు అబద్ధం చెప్తున్నాడండి, వాడి మాట ఎందుకు నమ్ముతారు మీరు? వాడికి మీ మీద ఏం కోపం ఉందో, లేదా నేను ఎర్రగా బుర్రగా ఉన్నాను, నేను మిమ్మల్ని చేసుకున్నాను, వాడిని చేసుకోలేదు అనుకున్నాడు, వాడికి ఏం కోపం ఉందో నాకేం తెలుసు అని అబద్ధం చెప్తే పెళ్ళ మీద ప్రేమ ఉంటే నమ్మేస్తాడు. ఒకవేళ నమ్మలేదనుకో, నాకు తెలియదండి అదంతాను, నమ్మితే నమ్మండి లేకపోతే లేదు, అంతే అంతే. మొండిదాన్ని రాజు కంటే బలవంతులని నమ్మితే ఉండండి, లేదంటే విడాకులు తీసుకుని అర్థాన్ని వాడు వెళ్ళిపోదాం. అన్నింటికి రెడీ బీ ప్రిపేర్డ్ అంతే అంతే. దేనికైనా ప్రిపేర్డ్ గానే అడుగు పెడతారు. కష్టమైన నష్టమైన ఎదుర్కొనే కాన్ఫిడెన్స్ కూడా వీళ్ళకి వస్తుంది. ఈ పనులు చేయడంలో, ఈ కష్టాలు పడడంలో వీళ్ళకి కొంత కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎన్నాళ్ళు ఈ బతుకుతాము, ఇక నుంచైనా సుఖపడదాము, ఇలా చేద్దాము, ఇలా చేస్తే మనకి బాగుంటుంది, ఆదాయం వస్తుంది అని ఎప్పుడైతే దిగారో రకరకాల మనుషులతో పరిచయం అవుతుంది. ఆ పని చేసేటప్పుడు ఒక ధైర్యం ఉండాలి కదా, ఇలాంటి పని చేయాలంటే చాలా ధైర్యం వస్తుంది, ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. అందుకని నీకు ఇష్టమైతే వెళ్ళిపో, కష్టమైతే మానే విడాకులు తీసుకు వెళ్ళిపో, ఈజీ కదా, ఎందుకు వచ్చిన తలనొప్పి నీతో నాకు అనేంత ఈజీగా అయిపోయింది. అంచేత ప్రపంచం ఎప్పుడు ఎటుపోతుందో మనకి చెప్పలేం, కానీ ఇలాంటి మార్గాలు మాత్రం చాలా కనిపిస్తున్నాయి. ఇది డేంజర్ కదమ్మా, డేంజరే మరి, ఖచ్చితంగా డేంజరే. అందులో జాగ్రత్తగా ఉండాలి ఏదైనా సరే. అదే మన దాని పేరేంటి, పూర్వం మా అమ్మమ్మ అది మజ్జిగలో అదేంటి వెన్న వేస్తే అది మునుగుతుంది కదా, చూసావా కలికాలం వచ్చింది మునిగిపోతుంది అనేది, సగం మునిగేది, అది సగం మునిగిపోయింది. ఏంటో పిచ్చి నమ్మకాలు. అంటే కలికాలం వస్తే ఒంటికాలతోటే ధర్మం నడుస్తుందని పూర్వీకులు చెప్పేవారు. అంచేత ధర్మం 4 పాదాల నడవనప్పుడు మరి ఇలాంటి పనులే ఉంటాయి కదా, అది కుంటిగా నడుస్తుంటే ఇలాంటి తప్పుడు పనులే ఉంటాయి, కాబట్టి అది కుంటిగా నడుస్తుంది. అందుకని ఎప్పటికైనా 50 ఏళ్లకో 25 ఏళ్లకో ఇది మారాలి, ఈ సిస్టమ్ మారాలి. మళ్ళీ సమాజం దీన్ని యాక్సెప్ట్ చేయకుండా మంచిని యాక్సెప్ట్ చేయగలిగే స్థాయికి రావాలి. అది వచ్చేదాకా మనం ఎదురు చూడడం తప్ప మన చేతిలో ఏమీ భరించడమే అంతే. థ్యాంక్ యూ. మంచిది.